రండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. మా తాతయ్య, చిన్న తాతయ్య అంటే వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. ఈ పక్కనున్న సెకండ్, థర్డ్ తాతయ్య వాళ్ళ ఇల్లు. అంటే ఫస్ట్ తాతయ్య వాళ్ళు ఇక్కడ ఉండరు, వేరే చోట ఉంటారు. వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. లాస్ట్ తాతయ్య మిగిలిపోయాడు. ఇప్పుడు తాతయ్య కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇల్లు చూసేసేయండి. కట్టే మట్టి ఉంటే సరిపోతుంది ఆ రోజుల్లో కదా. ఈ విధంగా మోగురాలు, అలాగే కట్టెతో పేర్చిన ఇల్లు, మట్టి గోడలు ఇవన్నీ చూస్తే బాగనిపిస్తుంది కదా. హాల్ చాలా పెద్దగా ఉంది. మధ్యలో అయితే బెడ్రూమ్ అండి. పక్కన ఉంది దేవుడి రూము. దేవుడి రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసేసేయండి. అంటే లోపలికి వెళ్ళకూడదు కదా, అందుకోసం అయితే బయట నుండే చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉంటుంది లోపల కూడా. తర్వాత అయితే లాస్ట్లోది కిచెన్ హాల్ కన్నా పెద్దగా ఉంటుంది. ఇదైతే ముందైతే అక్కడ బాత్రూమ్స్ ఏమీ లేవు. అంటే పెద్దగా ఉండేది గచ్చు, అందులోనే స్నానాలు, తర్వాత అయితే బోల్ కడిగేసుకోవడం, బట్టలు పిండేసుకోవడం అక్కడే జరిగాయి. తర్వాత అయితే స్టవ్ పెట్టిన సెల్ఫ్స్ ఉన్నాయి కదా, అక్కడైతే కట్టెల పొయ్యి ఉండేది, అది తీసేసి సెల్ఫ్స్ అయితే పెట్టుకున్నారు. సెల్ఫ్స్ ఏమీ లేవు అంతకుముందు. ఇదైతే తనబ్బి అంటాము. ఇందులో పాలు, పెరుగు, వెన్నె తీసేది అమ్మమ్మ అయితే అన్నీ అందులో పెట్టేసేదంట. ఇది వెనకాలండి డోరు, చాలా ప్లేస్ ఉంటుంది. ఇలా బ్యాడ్ సిచ్యువేషన్ లో చూపిస్తా అనుకోలేదు. ఎలా ఉందో కామెంట్ చేయండి.